గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో సెట్ ఎగ్జామ్స్ అయితే ఎవరైతే స్టార్ట్ అవుతుందో మనకి 22, 23 అండ్ 24 డిసెంబర్ 3 డేస్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. 22 రోజు స్టార్ట్ అవుతుంది. సో మీరు హాల్ టికెట్ తీసుకెళ్ళండి కంపల్సరీ. ఆబ్వియస్లీ హాల్ టికెట్ ఫస్ట్ పేజ్ ప్రింట్ ఒక్కటి సరిపోతుంది. సెకండ్ పేజ్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏం అవసరం లేదు. ఫస్ట్ పేజ్ ప్రింట్ ఏదైతే ఉందో హాల్ టికెట్, మీ ఫోటోను, మీ డీటెయిల్స్ అవన్నీ ఉంటుంది కదా ఫస్ట్ పేజ్లో, అది ప్రింట్ నార్మల్ జిరాక్స్ ఎనఫ్. అండ్ ఇంకొకటి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. అది మీ ఆధార్ కార్డ్ అవ్వచ్చు, పాన్ కార్డ్ అవ్వచ్చు, ఓటర్ ఐడి అవ్వచ్చు, పాస్పోర్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి. ఓకే, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్, నో ప్రాబ్లం. మీ ఐడి ప్రూఫ్లో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పేరు కానీ హాల్ టికెట్లో ఉన్నట్టు మ్యాచ్ కావాలి. ఓకేనా, కంపల్సరీ. అంతే సరిపోతుంది. వీలైతే ఒక పెన్ను తీసుకెళ్తే పెన్ తీసుకెళ్ళండి. ఏమన్నా రఫ్ వర్క్కి యూజ్ అవుతుంది అనుకుంటే రఫ్ వర్క్కి ఒక పెన్ను తీసుకెళ్ళండి. ఇవే మెన్షన్ చేశారు. మీరు హాల్ టికెట్లో కూడా చూసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్లో మనకి కింద ఫస్ట్ 2 పాయింట్స్లోనే ఉంది. హాల్ టికెట్ ఒకటి, ఒక పెన్ ఒకటి, నెక్స్ట్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఏదో ఒక ఐడి ప్రూఫ్ సరిపోతుంది. అంతకుమించి ఏం అవసరం లేదు. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకెళ్ళడం అవసరం లేదు. బట్ ఎవరైనా పాస్పోర్ట్ సైజ్ ఫోటో హాల్ టికెట్లో ప్రింట్ కాకపోతే, చిన్నగా ప్రింట్ అయితే, ఏదన్నా హాల్ టికెట్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేకపోతే అలాంటి వాళ్ళు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళాలి. నా హాల్ టికెట్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కరెక్టే ఉంది, కింద సిగ్నేచర్ కరెక్టే ఉంది అనుకుంటే అవసరం లేదు. ఓకేనా, అది ఇన్స్ట్రక్షన్స్లోనే ఉంది. మీరు కావాలంటే చూసుకోండి. అండ్ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మొత్తం 150 క్వశ్చన్స్ అటెంప్ట్ ఇవ్వండి కంపల్సరీ. అండ్ మనకి ఇచ్చిన టైం చాలా సరిపోతుంది. ఆ 3 hours ఆఫ్ టైం చాలా ఎనఫ్. సో మంచిగా అంటే 1-2 సార్లు చదివి 150 క్వశ్చన్స్ మొత్తం 3 గంటల టైం తీసుకొని, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. ఇక క్వాలిఫై అయితే మాకు తర్వాత ముచ్చట. ఎందుకంటే మోస్ట్లీ చాలా తక్కువ మంది క్వాలిఫై అవుతారు కదా. అవుట్ ఆఫ్ 100%, 7 to 8% ఆఫ్ ద స్టూడెంట్సే క్వాలిఫై అవుతారు. అది ఇక తర్వాత ముచ్చట, రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు. బట్ అటెంప్ట్ ఇవ్వడం అనేది మనము చూసుకోవాలి. సెంటర్స్ చాలా చాలా దూరం ఉన్నాయి. మనకి సిటీ అవుట్స్కట్స్లో కానీ అక్కడిక్కడ సెంటర్స్ పడ్డాయి కాబట్టి ముందే బయలుదేరింది. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే కంటే హాఫ్ అన్ అవర్ ముందే గేట్ క్లోజ్ అవుతుంది. 9కి ఎగ్జామ్ అయితే 8:30కే గేట్ క్లోజ్ అవుతుంది. సో 8:30 కంటే ముందే మీరు అక్కడ రీచ్ అయ్యేటట్టు ముందే ప్లాన్ చేసుకోరు. సో మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అసలే చలికాలం. సో ఎంత కోల్డ్ ఉందైనా కూడా మార్నింగే లేచి మార్నింగే రీచ్ అయ్యేటట్టు చూసుకోరు. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు 9కి ఎగ్జామ్ అయితే 8:30కి గేట్ క్లోజు. అట్లీస్ట్ 8 వరకు అన్నా అక్కడ ఉండేటట్టు చూసుకోరు. సో కంఫర్టబుల్ ఉంటుంది. ఓకేనా, సో అవన్నీ చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అందరికీ తెలిసిందే. డన్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. 22, 23 అండ్ 24 3 days సెట్ ఎగ్జామ్ ఎవరెవరైతే రాస్తుర్రో అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, దాని ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. బాయ్.